ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. డబ్బు అనేది ఎవరికీ చేదు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బు కోసమే కష్టపడుతూ ఉంటాం. ఆ డబ్బు కోసం మనం చాలా ఇబ్బందులు కూడా పడతాం. ఒక్కొక్కసారి డబ్బు సమయానికి చేతికందక మనం పడే బాధలు వర్ణనాతీతం. అంటే ఆ బాధలను ఇక మనం వర్ణించలేము. ఆ భగవంతుడికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. మరి అలాంటి డబ్బు మన ఇంట్లో కట్టలు కట్టలుగా చేరాలంటే మకర రాశి వారు ఈ 4 చోట్ల పచ్చకర్పూరం పెట్టి చూస్తే చాలు. మీరు కోరుకున్నంత డబ్బు మీ ఇంట్లో వచ్చి చేరుతుంది. అంతేకాదు మీ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం కూడా ఏర్పరచుకుంటుంది. అనవసరమైన వాటికి డబ్బులు ఖర్చు కాకుండా ఇంట్లో డబ్బులు స్థిరంగా ఉంటాయి. మరి ఇంట్లో మీరు కోరుకున్నంత డబ్బులు ఉండాలంటే మనం ఏం చేయాలి, దానికి సంబంధించిన పరిహారం ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, అమావాస్య ఆదివారంతో కలిసి రావడం అనేది చాలా విశేషమని పండితులు చెప్తున్నారు. ఇంతటి విశేషమైన రోజున లక్ష్మీదేవి పూజ చేసుకుంటే విశేషమైన ధన లాభం కలుగుతుంది. అమావాస్య రోజు చేసే లక్ష్మీ పూజను ఐశ్వర్య లక్ష్మి పూజ అంటారు. అలాగే అమావాస్య రోజున నీళ్లల్లో కొద్దిగా నువ్వులు కలిపి దక్షిణం వైపుగా తిరిగి పితృదేవతలకి తర్పణాలు వదిలినట్లయితే పితృదేవతలు సంతోషిస్తారు. జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. అలాగే అమావాస్య రోజున దృష్టి దోషాలు తొలగించుకోవడానికి కాలికి నల్లదారం కట్టుకోవాలి. ఇలా చేస్తే మీకున్నటువంటి నకారాత్మక శక్తి, దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక పరిహారం గురించి చూసుకున్నట్లయితే, పచ్చకర్పూరం గురించి తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే పచ్చకర్పూరం అంత మహిమాన్వితమైనది. దీనికి ఉన్న శక్తి వర్ణనాతీతమని చెప్పవచ్చు. ఎన్నో రకాల తాంత్రిక ఉపాయాలలో పచ్చకర్పూరాన్ని ఉపయోగిస్తారు. అంతేకాదు పచ్చకర్పూరం భగవంతుడికి అత్యంత ప్రీతికరమైనది. పచ్చకర్పూరం అనేది లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందిస్తుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కానీ పచ్చకర్పూరాన్ని మనం మన ఇంట్లో పూజ చేసే టైంలో లేదా హారతి ఇచ్చే టైంలో మాత్రమే కాకుండా మన ఇంట్లో ఏ ఏ ప్రదేశాలలో పచ్చకర్పూరాన్ని మనం పెట్టడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని ఎక్కువగా మనం పెంపొందించుకోవచ్చు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీపం వెలిగించేటప్పుడు దీపంలో పచ్చకర్పూరం వెయ్యాలని ఈ మధ్యకాలంలో చాలా మంది పెద్దలు చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు చెప్పబోయేటటువంటి పరిహారాన్ని శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆచరణలో పెడితే ఖచ్చితంగా మనం రిజల్ట్ అనేది పొందుతాం. మార్చి 10వ తారీఖు అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం మొదలుపెట్టి ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ చేసుకోవాలి. అది కూడా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ సమయంలో చేస్తే విశేషమైన ఫలితాలను పొందవచ్చని పండితులు చెప్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ పచ్చకర్పూరం యొక్క పరిహారం గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పిన టైంలో మీరు చేస్తే చాలా వరకు కూడా ఫలితం అనేది ఉంటుంది. మామూలుగా కంటే కూడా రెట్టింపు ఫలితం ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం రూపాయి నోటును కానీ లేదా 10 రూపాయల నోటు కానీ 20 రూపాయల నోటు కానీ ఇలా ఏ నోటైనా సరే ఒక నోటును మీరు తీసుకోండి. ఈ పరిహారం కోసం మీరు ఖచ్చితంగా పచ్చ కర్పూరాన్ని మాత్రమే వాడాలి. ముద్దు కర్పూరం కానీ హారతి కర్పూరం బిళ్ళలు కానీ వాడకూడదు. పచ్చ కర్పూరంతో చేస్తేనే మీరు విశేషమైన ఫలితాలను పొందుతారు. ఎందుకంటే కర్పూరం మంచి సువాసన వస్తుంది. ఇలా చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం. అంతేకాదు ఇంట్లో స్థిరలక్ష్మి కూడా ఏర్పడుతుంది. పచ్చ కర్పూరంతో ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. ఇక ఆ తర్వాత మీరు తీసుకున్న నోటిని ఒక పళ్ళెంలో ఉంచండి. స్టీల్ లేదా ప్లాస్టిక్ పళ్ళెంలో మాత్రం ఉంచకూడదు. ఆ పరిహారం కోసం మీరు వెండి లేదా ఇత్తడి ప్లేట్స్ని ఉపయోగించవచ్చు. ఇక ఆ తర్వాత ఒక చిన్న పచ్చ కర్పూరం బిళ్ళ తీసుకుని దాన్ని పొడి చేసి మీరు తీసుకున్న నోటు పైన వేసి దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టుకోండి. నోటు పైన పచ్చకర్పూరాన్ని పొడి చేసి డబ్బు పైన వేసి ఉంచడం వల్ల డబ్బులు ఆకర్షిస్తూ ఉంటుంది. బీరువాలో ప్లేట్ పెట్టుకోక్కర్లేదు. కేవలం పచ్చకర్పూరం చల్లిన డబ్బులు మాత్రం బీరువాలో పెట్టుకోవాలి. ఇక డబ్బుల్ని ఆకర్షించే మరో పరిహారాన్ని చూసుకున్నట్లయితే, మనం వంటగదిలో ఉప్పు జాడి పక్కన ఒక గాజు పాత్రలో కొద్దిగా రాళ్ల ఉప్పు నిండుగా పోసి దానిపైన కొద్దిగా పచ్చకర్పూరం వేసి ఉంచుకోవాలి. స్టవ్కి కుడి చేతి వైపున ఒక మూలలో అలా పెట్టేసి ఉంచండి.
ఇది ఎన్ని రోజులైనా పర్వాలేదు. మూత పెట్టకుండా ఒక 11 రోజులు కానీ లేదా ఒక నెల రోజుల తర్వాత అయినా సరే మీరు దాన్ని మార్చుకోవచ్చు. ఆ తర్వాత కళ్ళు ఉప్పుతో పాటు ఈ పచ్చ కర్పూరాన్ని కూడా మీరు నీళ్ళల్లో కలిపేయాలి. ఈ నీటిని మీరు ఎవరు తొక్కని చోట కానీ లేదా మీ ఇంట్లో షింక్లో కానీ పోసేయవచ్చు. ఇలా పెట్టి చూడండి, చాలా అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు. మామూలుగా మనం కళ్ళుప్పుని ఇంట్లో వాడుతూనే ఉంటాం. మనకి లక్ష్మీ కటాక్షం అనేది ఎన్నో రెట్లుగా వస్తూనే ఉంటుంది. మామూలుగా కంటే కూడా రెట్టింపు ఫలితాలు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. అలాంటిది ఇలా కళ్ళుప్పుతో పాటుగా పచ్చకర్పూరం కూడా కలిపి పెట్టినట్లయితే ఇంకా అద్భుతమైన ఫలితాలనేవి మనం కళ్ళారా చూడవచ్చు. ఇక ఇంకొక చిన్న తేలికైన పరిహారాన్ని చూద్దాం. ఎప్పుడూ కూడా గురువారం కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ ఎప్పుడైనా సరే మనం ఇంటి ముందు ఉన్నటువంటి గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటాం. అయితే గుమ్మానికి రాసేటటువంటి పసుపుని మీరు నీళ్లతో కలిపి ఆ పసుపులో కొద్దిగా పన్నీరు చుక్కలు వేయండి. అలాగే కొద్దిగా పచ్చకర్పూరాన్ని పొడి చేసి అందులో వేయండి. ఇప్పుడు మీరు ఈ పసుపుని గుమ్మానికి రాస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఎక్కడున్నా మన ఇల్లు వెతుక్కుంటూ వస్తుందట. ఎందుకంటే సుగంధభరితమైన ద్రవ్యాలన్నా సుగంధం విరజిల్లే పదార్థాలన్నా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అలాగే పూజా మందిరంలో మీరు డబ్బులు వేసే ప్రదేశంలో అంటే పూజా మందిరంలో ఒక బాక్సులో కానీ లేదా గాజు బౌల్లో కానీ మీరు డబ్బులు దాచిపెడతారు కదా, దాంట్లో కొద్దిగా పచ్చకర్పూరం వేస్తే లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. ఇలా వేసి ఉంచడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ధన సంపాదన పెరుగుతుంది. అనేక రకాలుగా ధనం ఆకర్షింపబడుతుంది. అలాగే అప్పుల బాధ నుంచి కూడా బయటపడతారు. అమావాస్య ఆదివారం రోజు మొదలుపెట్టి ప్రతి గురు శుక్ర మంగళవారాల్లో ఈ చిన్న పరిహారాలు చేసుకుంటే మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీకు కావలసిన అన్ని అవసరాలకి కూడా సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం సంతోషంగా గడిచిపోతుంది. మీకు కావలసినంత ధనాన్ని సంపాదించగలుగుతారు. కట్టలు కట్టలుగా డబ్బు మీ ఇంట్లో చేరి స్థిర లక్ష్మి ఏర్పరచుకుంటుంది. ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు. అయితే ఈ పరిహారాలు చూడడానికి తేలిగ్గా ఉన్నాయి కదా, పనిచేస్తాయా లేదా అని అనుమానం ఉండకూడదు. ఈ పరిహారాలు ఖచ్చితంగా మనకి ఫలితాలు ఇస్తాయని భగవంతుడి మీద పూర్తి నమ్మకం విశ్వాసం కలిగి ఉండి ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి తొలగిపోతుంది. మీరు అధిక ధనాన్ని సంపాదించే అవకాశాలు ఏర్పడతాయి. సో చూశారు కదండి, ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చిన రోజున వృషభ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవడం వల్ల ఇంట్లో స్థిరలక్ష్మి ఏర్పడడంతో పాటు అధిక ధనాన్ని సంపాదించే అవకాశం ఏర్పడుతుంది అనే అంశాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.